ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన ఆర్కే రోజా తెలుగు రాజకీయాలకు స్వస్తి పలికినారు. ఇంకా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఘోర పరాజయాన్ని అందుకున్నారు. సాధారణంగా ఒక పార్టీ నేతకు మరో పార్టీ నేతలతో విభేదాలు ఉంటాయి. కానీ రోజాకు మాత్రం అటు తెలుగుదేశం పార్టీతో పాటు సొంత పార్టీ నేతలతో కూడా విభేదాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు నగరి మున్సిపల్ చైర్మన్ కేఎల్ శాంతి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి, అలానే చక్రపాణి రెడ్డి, పుత్తూరు మున్సిపల్ సభ్యుడు ఎలుమలై వారి కార్యకర్తలు కూడా రోజాపై కక్ష సాధింపులు చర్యలు పాల్పడ్డారు. ఇంకా దాంతో తనకు తెలుగు రాజకీయాల పట్ల విరక్తి కలిగి ఇక రోజా తన మెట్టనింట రాజకీయాల్లో అడుగు పెట్టాలని చూస్తున్నారట. తమిళనాడుకు చెందిన నటుడు విజయ్ స్థాపించిన తమిళిట్రా వెట్రి కలగం పార్టీలో రోజా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. 2025లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా ఈ ఎన్నికల్లో రోజా తిరుపతి, తమిళనాడు బోర్డర్ ప్రాంతాలలో పోటీ చేయాలని అనుకున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. మొన్న ఎన్నికల్లో ఓడిపోయాక మంచి చేసి ఓడిపోయాం కాబట్టి తలెత్తుకొని సగర్వంగా ప్రజల గొంతుకై నిలబడదాం అని వ్యాఖ్యానించిన రోజా ఆ తర్వాత నుంచి అసలు కనిపించకుండా పోయారు. ఇంకా తన కుమార్తెతో సిడ్నీలో ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించి ఎలాంటి అంశాలపైన రోజా మాట్లాడకపోవడంతో ఆమె తమిళనాడు పాలిటిక్స్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు అని కాబట్టే మౌనంగా వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది.